ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన? చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మ్యాక్సిమం అయితే తెలంగాణలో జీరోగా కనిపిస్తుంది. ఒకటి, మన నారాయణఖేడ్కి గత ప్రభుత్వంలో వచ్చిన పనులు ఆపేయడం కొన్ని జరిగినాయి. బసవేశ్వర ప్రాజెక్ట్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. ఆల్మోస్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు వర్క్ ఆగిపోయింది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో ఆగిపోయింది. సంజయ్ రెడ్డి నాయకత్వంలోనే ఆయన హయాంలోనే మొన్ననే ఆగిపోయింది. అది ఇంక స్టార్ట్ చేయాలి. ఆ పని కూడా స్టార్ట్ చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఆయనకి అదేవిధంగా నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీకి 8 చెరువు కట్టలు కూడా శాంక్షన్ అయినాయి. అవి కూడా మధ్యలో అంటే వర్క్ స్టార్ట్ అయినాయి, ప్రభుత్వం రాగానే ఆపేశారు. అదేవిధంగా నల్లవాగు ప్రాజెక్టులో కూడా ఇప్పటికి కూడా నీళ్ళు ఉన్నా కానీ అక్కడ ఉన్న భూములకి ఎండిపోతున్న పంటలకు కూడా కనీసం నీళ్ళు ఇద్దామని ఇంత జ్ఞానం కూడా అట్లా ఎవరైనా అనుకుంటారా? ఏందని జనాలను చంపి నేను రాజును అవ్వాలి? లేదు. అంటే ఎవరైనా బయట చెప్పరు కదా, ఎవరైనా బయట చెప్పుకోరు. ఇప్పుడు చెప్పరు. మనం చెప్తామా? ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు చెప్తారా నేనే ఆపేసిన అని చెప్తారా అండి? చెప్తే ఆయన మళ్ళీ గెలుస్తాడా? ఎవరైనా మనసులో పెట్టుకుంటూ చెప్పరు. ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. నల్లవాగులో ప్రస్తుతం ఇప్పుడు నీళ్ళు కూడా ఉన్నాయండి. మరి ఎందుకంటే అక్కడ నీళ్ళు వదులుతలేరు? ప్రభుత్వం చెప్తేనే కదా వాళ్ళు వదులుతారు. మరి ప్రభుత్వం మేము చెప్పకపోతే వాళ్ళు ఎందుకు వదులుతారు? ఏదైనా వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకుంటేనే కదా అవుతుంది. అది ఒకటి. ఇంకోటి, మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 100 సీఎం రిలీఫ్ ఫండ్ను ఇచ్చేవాళ్ళం. ప్రతి సంవత్సరం 100 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేవాళ్ళం మేము. ఇప్పుడు గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక్క చెక్ కూడా రాలేదండి. ఎవరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదు. అదేవిధంగా మురిగి ఎక్స్ రోడ్ ఉండండి. ఇది ఒకటి మీకు క్లారిటీ చెప్తాం. మా 4 మండలకు సంబంధించిన మురిగి ఎక్స్ రోడ్ 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ బ్రిడ్జ్ కట్టించారు బార్డర్లో. ఆయన అదేది ఓపెనింగ్ చేయడం కోసమని ఆయన ఒక నారాయణఖేడ్ రావడం జరిగింది. ఆయన వస్తున్నా అనేసి, నేను గతంలో అక్కడ ఉన్నా, నాకు చూసిన, నేను కూడా మా పొలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. వస్తున్నా అనేసి నైట్ రోడ్ వేశారు. ఎక్కడ దాకా అంటే కిలోమీటర్ కూడా రోడ్ వేయలే. నైట్ రోడ్ వేసి అదే నైట్లో ఆపేశారు. ఆయన ఇక్కడ రావడం క్యాన్సల్ అయిపోయింది, వస్తలేడు అనేసి. అంటే ఆయన వస్తేనే రోడ్ వేస్తారు, లేకపోతే రోడ్ వేయరా? ఇదేనా వాళ్ళు వివరించింది? మరి ఇక్కడ కృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా, మరి ఎందుకని వేయించేది ఉండే కదా. మళ్ళీ ఆయన బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఆపడేం ఎందుకండి? మొత్తం రోడ్ వేసేది ఉండే కదా. మొత్తం వేసి ఉండే 10 సంవత్సరాల దాకా కచ్చ రోడ్తోని చాలా నానా కష్టాల పడ్డలోకి వెళ్ళే ప్రతి ఒక్క వ్యక్తులు రోడ్ వేయలే. అదే రోడ్డు మేము 2016లో వేసి 2018 వేసిన తర్వాత కూడా అదే 6 కోట్లతోని ఎక్స్ రోడ్డు ఇవ్వడం జరిగింది. డబుల్ రోడ్ వేసాం. ఇప్పుడు దాకా అయిపోయింది. ఆల్మోస్ట్ కాబట్టి బ్రిడ్జ్ కొంచెం అవగాహతల వల్ల ఆ బ్రిడ్జ్ కూడా ఆగిపోయింది. ఆ బ్రిడ్జ్ కూడా దాదాపు 4 కోట్ల వరకు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామానికి తాగునీరు ఇవ్వడానికి నారాయణఖేడ్ నియోజకవర్గానికి ప్రతి ఒక్క గ్రామం తాగునీరు ఇవ్వడానికి దాదాపు 100 కోట్ల రూపాయల వరకు పెట్టడం జరిగింది మా మహారెడ్డి భూపారెడ్డి గారు. అదేవిధంగా మా 4 మండల్లో కర్జ్గుత్తులో హాస్పిటల్ నిర్మించడం జరిగింది. దాన్ని కూడా దాదాపు 100 కోట్ల వరకు పెట్టడం జరిగింది. అది మా హయాంలోనే. మురిగిమోడ్ దగ్గర మోడల్ స్కూల్ కూడా కట్టడం జరిగింది. దాన్ని కూడా దాదాపు 8 కోట్ల వరకు పెట్టడం జరిగింది. కర్జ్గుత్తి గురుకుల పాఠశాల అక్కడ కూడా కట్టడం జరిగింది. దాన్ని కూడా దాదాపు 8 కోట్ల వరకు పెట్టడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు సరే, మీ హయాంలో అన్ని గురుకులాలు అయినాయి, హాస్పిటల్ అయినాయి, రోడ్లు అయినాయి అని చెప్తున్నారు. సో మా హయాంలో దళిత బంధు ఎవరికి లేదు, మా హయాంలో తెలంగాణ సీఎం ఎవరికి చేయలేదు, దళిత సీఎం చేయలేదు, కాళేశ్వరం మా కేసీఆర్ గారు కట్టిన కూలిపోయిందని, వీటికి మీరేం సమాధానం? ఒకటండి, మా హయాంలో ఇప్పుడు ఆల్రెడీ జనాలకు కనిపిస్తున్నారు నారాయణఖేడ్లో అభివృద్ధి. నారాయణఖేడ్ని విస్తరించడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ. విస్తరించలేదంటే ఒకటి చెప్తాండి. అయితే నారాయణఖేడ్ చూడండి, గురుకుల పాఠశాలలు మొత్తం 8 మా నారాయణఖేడ్ ప్రాంతానికి వచ్చినాయి. మీ కల్లేరు మండలం కూడా ఉన్నది, ప్రతి ఒక్కరు ఉంది. ఇంకోటి,
వీళ్ళు 40 సంవత్సరాల నుంచి పరిపాలించినప్పుడు ఒక్కసారి అయినా ఎక్కడైనా ఒక గురుకుల పాఠశాల ఇంత డెవలప్మెంట్ చేసింది ఎక్కడైనా ఉందండి? గురుకుల పాఠశాల అండి ఆ. ఎన్ని ఉన్నాయండి? ఎన్ని ఉన్నాయి? ఓ 2, 3 ఉండొచ్చు. వాళ్ళు 40 సంవత్సరాలు పరిపాలిస్తే గన్య, మేము కేవలం 10 సంవత్సరాల్లోనండి, కేవలం 10 సంవత్సరాలు 8 గురుకుల పాఠాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఎందుకు ఓడిపోవాలి సార్? చెప్పండి. అది ఒకటి పొరపాటు అనేది వీళ్ళు చెప్తే వినండి. నేను ప్రజలకు నేను చెప్తున్నాను, ప్రజల గురించి నేను పిచ్చోళ్ళని అనట్లే. నేను చెప్పేది ఏంటంటే చెప్పినండి. చూడండి, వీళ్ళు 6 గ్యారంటీలు అనేది మభ్యపెట్టి ప్రజలకి ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీ హామీలు వీళ్ళు చూపించుకుంటూ పోయారు. ఒకటి, మా హయాంలో కొందరికి దళిత బంధు రాలేకపోవచ్చు, మా దాంట్లో మాకే కొందరికి ఎలక్షన్ మూమెంట్లో క్యాడర్కి మేము సరిగా అవగాహన ఇవ్వలేకపోయినాం ప్రచారం టైంలో. కానీ ఇలాంటి కొన్ని జరిగే పొరపాటు మాయ జరిగినాయి, ప్రజలు జరిగిన అనట్లే, మా పొరపాట్లే జరిగినాయి, దాన్ని మేము ఒప్పుకుంటాము కాదనట్లే. కానీ వీళ్ళు 6 గ్యారంటీలు ఏవైతే అన్నారో ఖచ్చితంగా కొన్ని రోజుల్లో చేస్తా అని చెప్పేసి, ఏది ఇప్పుడు డిసెంబర్ 9 తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పి చేస్తా అని చెప్పేసి చేయలేదు. ఆ పని అలాగే వదిలేశారు. ఈ 6 గ్యారంటీలో వాళ్ళు చేసింది ఒకటి ఏంటంటే చూడండి, ఫ్రీ బస్ ఒకటి చేశారు. చాలా ఇబ్బంది పడుతుంది ఫ్రీ బస్ వల్ల. చాలా అండి, మీరు బస్ చార్జ్ తగ్గించదండి. 100 రూపాయలు ఉందా 50 రూపాయలు చేసేది. ఇప్పుడు మీ కంటికి వెళ్ళేదానికి 50 రూపాయలు ఉంటే 25 రూపాయలు చేసేది ఉండే కాదంటే కదా, తగ్గించడం ఉండే కదా. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, మహిళలు అయినా పురుషులైనా ఎవరైనా చాలా బాధపడుతున్నారు. అది సక్సెస్ కాలేదండి. అదేవిధంగా ఒకటి గృహజ్యోతి కింద కూడా 200 యూనిట్లు గృహజ్యోతి కింద కూడా 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అని చెప్పారు. అది వచ్చింది, కానీ ఆల్మోస్ట్ ఎవరికి తెలంగాణ చాలా మందికి రాదు. కొందరికి వచ్చిందండి. ఇవి 6 దాంట్లో 2 అయినాయి. ఏది? ఒక బస్ ఫ్రీ ఒకటి, గృహజ్యోతి. ఇంకోటి చేయూత అనేది పింఛన్ అనేది ప్రతి నెలకి 4,000 ఇస్తా అని చెప్పారు. 2,016 రూపాయలు మేము ఇస్తే వాళ్ళు 4,000 ఇస్తా అని చెప్పారు. అది ఇప్పుడు దాకా ఇంకా చేయలేరు. మరి వాళ్ళు ఎప్పుడు చేస్తారని ఇంకా తెలియదు. వికాసం అనేది కింద ఇది కూడా ఇంకా ఇప్పటిదాకా ప్రారంభించలేదు దీన్ని కూడా. అదేవిధంగా అవన్నీ ఉన్నాయి 6 గ్యారంటీలు అంటే పక్కన పెట్టండి, ఇక ఉన్నాయి. ఇక రైతు భరోసా ఒకటి ఉంది. రైతు భరోసా కింద 15,000 ఇస్తా అనేసి సీఎం గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం గారు అందరూ ఏంది, వాళ్ళు 10,000 ఇస్తారు కదా ఒక పంటకి, మేము 15,000 ఇస్తాం రైతు బంధు అని చెప్పారు. సరే, ఆ 15,000 కూడా ఇవ్వలేరు. కనీసం 10,000 అయినా అందరికి రావాలి కదండి. చాలామందికి ఇక్కడ వాళ్ళ వాదన ఏంటంటే గుట్లకు, ఏది వెంచర్లకు, రాళ్ళు రప్పలకు, పండని భూములకు కూడా ఎందుకు రైతు బంధు అనేది అని వాళ్ళ వాదన. ఇప్పుడు మన నారాయణఖేడ్ తాలూకాలోనూ చాలామందికి వెంచర్లో లేవు. యాక్చువల్ ఉండొచ్చు, ఆ వెంచర్ పక్క పెడితే రైతులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మేము కూడా రైతులు ఉన్నాము. మరి నారాయణఖేడ్లో పండే భూములు లేవా? పండే భూములు ఉండే కదండి. నారాయణఖేడ్ ఎంతమందికి వచ్చింది రైతు బంధు? చాలామంది, తక్కువ మందికి వచ్చింది రైతు బంధు. మరి అందరికీ రావాలి కదా. కనీసం 15,000 కాకుండా 10,000 రావాలి. నా 5 ఎకరాల లోపు ఇస్తా అని చెప్పినోడు 5 ఎకరాలకి ఇప్పుడు చాలామందికి రాలేదు. 5 ఎకరాలు ఎవరు పడ్డాయండి? చాలామంది పడలేదు, తక్కువ మంది పడ్డాయి రైతు బంధు 5 ఎకరాలు ఇస్తా అని చెప్పేసి. ఇప్పుడు ఏమంటున్నారు? ఎలక్షన్ కోడ్ వచ్చింది, మేము రైతులు రుణమాఫీ చేయలేకపోతున్నాము, ఇంకొందరు రైతు బంధు ఇప్పుడు పని అనేది కొన్ని హామీలు చేయలేకపోతున్నాం అని అన్నారు. అలాంటప్పుడు 100 రోజులు చేస్తాను ఎందుకు అన్నారండి వాళ్ళు. 100 రోజులు అయిపోయింది కదండి. ఎప్పుడైంది? మొన్న ఎలక్షన్ కోడ్ పడ్డదండి. 100 రోజులు కాకముందు అంటే ఎలక్షన్ కోడ్ పడ్డది. మరి అప్పుడు చేయొచ్చు కదా, వీళ్ళు ఎందుకు చేయలేరు మళ్ళీ? సో ఇలాంటి హామీలు గత ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి. ఉద్యోగాలు ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాజకీయ ఎన్నికలు అదొక స్టంట్ అనుకోండి. ఇక ఇటు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మేము చేసేస్తామంటారు కానీ చేయలేరు అనేది నా ఉద్దేశం. సో ఈ ప్రభుత్వం వచ్చి కూడా 3 నెలలు 4 నెలలు అవుతుంది కదా. సో టైం ఇస్తే బెటర్ ఏమో అనేది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ టైం అనేది ఇస్తారు. 100 రోజులు టైం ఇచ్చామండి. ఈ 100 రోజుల్లో మొత్తం కాదండి, కొన్ని చేయలేదు కదా. వాళ్ళు అన్నదైనా చేయలే కదండి. 6 గ్యారెంటీలు అన్నారు. ఆ 6 గ్యారెంటీలో కనీసం ఒక 4 అయినా చేసేది ఉండే. వాళ్ళు చేసింది రెండే ఏంటంటే బస్సు ఒకటి విద్యుత్ ఒకటి, ఆరోగ్యశ్రీ ఇంకా అంత ఓకే. మీరు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ అనుకోండి, వీళ్ళు కనీసం చేయలే కదండి. ఇది చేయలే. సరే, మీరు అన్నారు ఉద్యోగాలు అంటున్నారు. మా హయాంలో 10 సంవత్సరాల ఉద్యోగాలు, కొన్ని లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చామండి. కొన్ని లక్షల ఉద్యోగాలు మేము ఇచ్చాము.
ఇప్పుడు టీచర్ ఉద్యోగాలు ఇవ్వలేదనేసి వీళ్ళు అన్నారు. ఎందుకు ఇవ్వలేదని టీచర్ ఉద్యోగాలు నిరుద్యోగులు ఎంత ఎదురు తిరగాల్సి వచ్చింది ఎందుకని? ప్రతి ఒక్కరు పోయి వాళ్ళే ఓట్లు అపోజిట్ చేశారు. ఎందుకు మరి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు వాళ్ళెందుకు పోయి నిరుద్యోగులు పోయి ప్రచారం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది? ఇప్పుడు ఉద్యోగం వేసారు. ఎవరైతే మాకు ఉద్యోగం రాలేదనేసి ఎవరైతే మా యువత ఎవరైతే అంటున్నారో వాళ్ళు కూడా ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారు. అందరికీ అనేది రాదండి. బాగా చదువుకునే వాళ్ళకే ఖచ్చితంగా వస్తుంది. బాగా కష్టపడే వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు కష్టపడ్డారో పడ్డారో మాకు తెలియదు. సరే ఏదో ఒక 2-3 మార్కులతో వాళ్ళు ఫెయిల్ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఉద్యోగం రాలేకపోయి ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళి కూడా ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు చాలా తక్కువ వచ్చేది. అన్నీ పోయి తీసుకుపోయి ఆంధ్రలో కలిపేవాళ్ళు. ప్రతి ఒక్కటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చాలామందికి వీళ్ళు ఇప్పుడు అంటున్నారు వాళ్ళు. సో తెలంగాణ వచ్చినాక మరీ ఎక్కువ వస్తాయి అనుకున్నాం కానీ అంత రాలేదనేది ఇక్కడ వాళ్ళు మేము వేసాం, ఉద్యోగాలు వేసాం, రాశారు కూడా ఆల్రెడీ. పోలీస్ ఉద్యోగాలని, టీచరే కానీ, ఫారెస్ట్ ఆఫీస్ కానీ ఆల్మోస్ట్ అన్ని దాంట్లో కూడా వేసాం. అందరికీ అటు అందరికీ రావాలనే రూల్ ఉండదు. వాళ్ళు కొంచెం స్టడీలో వీక్ అయి ఉంటే దానికి మనం ఏం చేయలేం.